Today we are continuing the session of this chemical bonding. In the last class, we have discussed about the ionic bond as well as covalent bond, electrovalent bond and covalent bond. Alage Coastal-Lewis approach to chemical bonding ela untundi anadi we have already discussed. And today in this particular second lecture of chemical bonding, we are going to discuss about the bond parameters. Chala important bond parameters. Deenkana mundar manam we need to discuss the Fazan's rule. Fazan's rule అనేది మనకి ఇంటర్మీడియట్ లో 4 మార్క్స్ క్వశ్చన్స్ కి there is a scope. Yes, Louis introduced the term covalent. Very good. Coastal introduced the electrovalent, whereas Louis introduced this covalent. నిన్నే చెప్పాం మనం. కోసల్ ఏం చెప్పాడు, లూయిస్ ఏం చెప్పాడు. కోసల్ చెప్పిన థియరీ ఏంటి, లూయిస్ చెప్పిన థియరీ ఏంటి. కోసల్ లూయిస్ అప్రోచ్ అనేది మనం ఆల్రెడీ వీ హావ్ డిస్కస్డ్. ఓకే, so today we are starting this particular day with the Fazan's rule. Fazan's rule to start chesi we will end with bond parameters. అందులో dipole moment కూడా ఉంటుంది. Let us discuss one by one. ఇప్పుడు ఈ రోజు చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట ఈ రోజు. యా, క్విజ్ ఆప్షన్స్ మీకు అదే ఈ రోజు నుంచి అన్నా క్విజ్ ఆప్షన్స్ అనేవి మీకు నేను కొన్ని ప్రొవైడ్ చేస్తాను. లాస్ట్ 5 minutes లో మీకు మీ లాగిన్ ద్వారా మీకు ఐడియా ఉంది కదా. సో ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్, ఫ్రమ్ మండే ఇట్ సెల్ఫ్ వీ విల్ స్టార్ట్. మ్యాథ్స్ కి క్విజ్ ఆప్షన్ వచ్చిందా, ఈ రోజు నుంచి స్టార్ట్ అయిందా, ఇంతకు ముందు స్టార్ట్ అయిందా? కెమిస్ట్రీ కూడా ఉంటుందన్న క్విజ్ ఆప్షన్స్ అనేవి, మీరు ట్రయల్ వేసుకోవచ్చు. మీరు తర్వాత మీ నోట్స్ కూడా ఉంది అన్నది నాకు తెలిసింది. నోట్స్ కూడా ఉంది. యూ కెన్ అబ్జర్వ్ ద నోట్స్ అండ్ యూ కెన్ ప్రాక్టీస్ మోర్ నెంబర్ ఆఫ్ క్విజ్ క్వశ్చన్స్. అయితే డైరెక్ట్ లైవ్ క్విజ్ ఎగ్జామ్ అనేది ఎస్ టుడే స్టార్ట్ అయింది. కెమిస్ట్రీ విల్ స్టార్ట్స్ ఆన్ మండే. ఓకే, మండే నుంచి స్టార్ట్ అవుతుంది. టుడే ఇట్ సెల్ఫ్ ఐ హావ్ గివెన్ ద ఎంటైర్ డీటెయిల్స్. ఓకే, ఫ్రమ్ మండే ఇట్ సెల్ఫ్ మన క్లాస్ లో లాస్ట్ 15 minutes మనకి క్విజ్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. బట్ యూ కెన్ ప్రాక్టీస్ మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ బై యూజింగ్ యువర్ లాగిన్ క్రెడెన్షియల్స్. మీరు ఏవైతే లాగిన్ క్రెడెన్షియల్స్ ఉన్నాయో వాటిలో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. వాటిలో ఒక 6 bits ని మనం ఒక లాస్ట్ అంటే 45 minutes క్లాస్ చెప్పి లాస్ట్ 15 minutes లో వీఆర్ టాకింగ్ అబౌట్ ఆల్ ద క్వశ్చన్స్. అంటే ఫస్ట్ మీరు ఎగ్జామ్ రాయాలి 15 minutes లో, లాస్ట్ 15 6 questions. ఆ 6 questions మీద నెక్స్ట్ రోజు మనం డిస్కస్ చేసుకున్నాం. అనాలిసిస్ ఎలా ఉంది అన్నది వి విల్ సీ. ఓకే రైట్. సో వి విల్ స్టార్ట్ ద క్విజ్, కెమిస్ట్రీ క్విజ్ ఫ్రమ్ మండే ఇట్ సెల్ఫ్. లేదు మీరు మీ లాగిన్ క్రెడెన్షియల్స్ లోకి వెళ్తే, యూజర్ నేమ్ పాస్వర్డ్ మీరు ఎంటర్ చేసి రైస్ ప్లాట్ఫామ్ లోకి వెళ్తే యూ విల్ హ్యావ్ సో మెనీ నెంబర్ ఆఫ్ క్విజ్ క్వశ్చన్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ యూ కెన్ అటెంప్ట్ దేర్. ఓకే రైట్. సో లైవ్ లో కావాలి అనుకుంటే మాత్రం మండే నుంచి మనం అబ్జర్వ్ చేద్దాం. లేదు మేము ప్రాక్టీస్ చేసుకుంటాం అని అనుకుంటే యూ హ్యావ్ ద ఆప్షన్. ఓకేనా? సే ఎస్ సార్ నో. ఎస్ రైట్, థ్యాంక్ యూ. సో కమింగ్ టు ద వెయిటేజ్ ఆఫ్ దిస్ చాప్టర్, ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్. మనం ఏం చెప్పుకున్నాం, కెమికల్ బాండింగ్ లో మాత్రం ఒక్కొక్కసారి ఐపీలో ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా 8 marks క్వశ్చన్ ఇస్తూ ఉంటాడు, లేదా 4 marks ఒక 2 ఇస్తాడు. ఇది మనం చెప్పలేం, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా వస్తుంది. కాబట్టి దెర్ ఇస్ నో పర్టికులర్ వెయిటేజ్ ఎట్ ఆల్. బట్ ఓవరాల్ మార్క్స్ ఆర్ 8. ఫ్రమ్ కెమికల్ బాండింగ్ వీ విల్ హ్యావ్ 8 marks, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఎంసెట్ లో చూస్తే 2 to 3 questions ఉన్నాయి, నీట్ లో చూసినా కూడా 2 to 3 questions ఉన్నాయి. ఓకే, నిన్న ఎస్, లైన్ టు లైన్ తెలుగు అకాడమీ ఈజ్ వెరీ సఫిషియంట్ ఫర్ యూ. తెలుగు అకాడమీ బుక్ మనం లైన్ టు లైన్ చదువుకున్నాం అనుకోండి, ఇట్ ఈస్ వెరీ సఫిషియంట్ ఫర్ యూ. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ యూ హ్యావ్ టు రీడ్. బట్ మధ్యలో టిప్స్ అండ్ ట్రిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఇస్తాం కదా, వాటిని మీరు ఫాలో అవ్వాలి. టిప్స్ ట్రిక్స్ మనం కొన్ని ఇస్తాం. ఈ రోజు చాలా టిప్స్ ఇస్తాను నేను మీకు. బాండ్ పారామీటర్స్ లో నెంబర్ ఆఫ్ టిప్స్ ట్రిక్స్ ఉంటాయి. డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్ టుడేస్ సెషన్, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఇందులో చాలా ట్రిక్స్ ఉంటాయి మనకి. ఈ రోజు బాండ్ ఆర్డర్ ని ఎలా మనం మెజర్ చేయాలి అన్నది కొన్ని టిప్స్ ద్వారా మనం నేర్చుకుంటాం. ఓకే, లెట్ us స్టార్ట్ దిస్ సెషన్ విత్ ఫాజన్స్ రూల్. ఫాజన్స్ రూల్ అసలు ఏం చెప్తుంది అని అంటే, మనం తీసుకునే ఏ కెమికల్ కాంపౌండ్ అయినా అది అయానిక్ నేచర్ ఉంటుందా లేదా కోవలెంట్ నేచర్ ఉంటుందా అని ఎక్స్ప్లెయిన్ చేసేదే ఫాజన్స్ రూల్. అంటే ఈ రూల్ ని బేస్ చేసుకుని మనం ఏం చెప్పగలం అంటే, తీసుకునే మాలిక్యూల్ అనేది ఇట్ మే హ్యావ్ కోవలెంట్ క్యారెక్టర్ ఆర్ ఇట్ మే హ్యావ్ అయానిక్ క్యారెక్టర్. ఆ రెండిట్లో ఏ క్యారెక్టర్ ఉంటుందా అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఫాజన్స్ రూల్ మనకు తెలియాలన్నమాట. సో మాక్సిమం ఫాజన్స్ రూల్ అనేది కోవలెంట్ క్యారెక్టర్ గురించి చెప్తుంది. ఇది కాదనుకోండి, రిమైనింగ్ సబ్స్టెన్స్ అంటే ఆ రూల్ ని సాటిస్ఫై చేయలేదు అనుకోండి, అది కోవలెంట్ కాదు. మరి ఏమవుతున్నప్పుడు అయానిక్ అవడానికి పాసిబిలిటీ ఉంది. ఓకే, సో ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్మీడియట్ కి అయితే 4 marks, ఆబ్జెక్టివ్ కి అయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ గా అడుగుతున్న పాయింట్స్ అన్నమాట ఇవి.
ఓకే. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎ గివెన్ క్యాటయాన్, క్యాటయాన్స్ అంటే తెలుసు నీకు, పాజిటివ్ చార్జ్‌లు ఉండే స్పీసీస్‌ని క్యాటయాన్ అని అంటాం. కోవలెంట్ క్యారెక్టర్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్ ద anion. For a given cation, covalent character increases with increase in the size of anion. For example, kf తీసుకోండి, ki తీసుకోండి. kf ఉంది, ki ఉంది. ఇది cation k ప్లస్, ఇక్కడ కూడా cation k ప్లస్. రెండు k ప్లస్లే cation. కానీ f అనేది anion, ఇక్కడ f మైనస్, i అనేది anion. ఇప్పుడు ఈ రెండిట్లో ki, kf ఈ రెండిట్లో ఎవరు కోవలెంట్ బాండ్ ఇస్తారు, ఎవరు అయానిక్ బాండ్ ఇస్తారు అని అంటే ఫాజన్స్ రూల్ చెప్తోంది ఏమని, ఫర్ ఎ గివెన్ పర్టికులర్ క్యాటయాన్ కోవలెంట్ క్యారెక్టర్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ సైజ్ ఆఫ్ anion. యానియానిక్ సైజ్ పెరిగితే దిస్ ఈజ్ kf, దిస్ ఈజ్ ki. ఎందుకు ఇలా రాశాను, f చిన్నది, i చాలా పెద్దది. సో యానియానిక్ సైజ్ కానీ పెరిగితే కోవలెంట్ క్యారెక్టర్ ఇస్ ఆల్సో ఇంక్రీజెస్. అంటే ఇప్పుడు kf ఏమిస్తుంది, kf will provides ionic compound whereas ki can provides covalent compound. చూసారా, వాడు క్వశ్చన్ అడుగుతాడు అనమాట, కోవలెంట్ కాంపౌండ్ ఒక రెండు మాలిక్యూల్స్ ఇచ్చేసి ఈ రెండిట్లో లెస్ కోవలెంట్ ఏది, మోర్ కోవలెంట్ ఏది అని అడుగుతాడు. కాబట్టి అప్పుడు ఏం చేయాలి మనం, రెండిట్లో కూడా క్యాటయాన్స్ ఈక్వల్ గా ఉండేటప్పుడు ఎవరికైతే సైజ్ ఆఫ్ యానియాన్ ఎక్కువగా ఉంటుందో దానికి ఖచ్చితంగా కోవలెంట్ క్యారెక్టర్ ఉన్నట్టు. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ వన్. ఫర్ ఎ గివెన్ యానియాన్, ఇప్పుడు యానియాన్ తీసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లిథియం ఫ్లోరైడ్ KF, రెండిట్లో కూడా F మైనస్ అనేది కామన్ గా ఉంది. ఈ రెండిట్లో ఎవరు మోర్ కోవలెంట్ అంటే కోవలెంట్ క్యారెక్టర్ ఇంక్రీజెస్ విత్ డిక్రీజ్ ఇన్ ద సైజ్ ఆఫ్ క్యాటయాన్. డిక్రీజ్ ఇన్ ద సైజ్ ఆఫ్ క్యాటయాన్, లిథియం ఫ్లోరైడ్ యాజ్ వెల్ యాజ్ పొటాషియం ఫ్లోరైడ్. మనకి K చాలా పెద్దగా ఉంటుంది, లిథియం చాలా చిన్నగా ఉంటుంది. దిస్ ఈజ్ వెరీ స్మాల్, దిస్ ఈజ్ వెరీ లార్జ్. సో ఏదైతే క్యాటయాన్ చిన్నది ఉంటుందో దానికి కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువగా ఉంటుంది. సో కోవలెంట్ క్యారెక్టర్ ఈస్ వెరీ హై వెన్ ద క్యాటయానిక్ సైజ్ ఈస్ లెస్. సో క్యాటయానిక్ సైజ్ తక్కువగా ఉంటే అది దానికి కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువగా ఉన్నట్టు. యానియానిక్ సైజ్ ఎక్కువగా ఉంటే కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువ. అంటే ఈ రెండిట్లో ఏం చూసుకోవాలి మనం, క్యాటయాన్ సైజు తక్కువ ఉండాలి, యానియానిక్ సైజు ఎక్కువ ఉండాలి. ఉంటే కోవలెంట్ క్యారెక్టర్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయిపోతుంది. రివర్స్ లో ఉంటే అయానిక్ క్యారెక్టర్ వస్తుంది. దట్స్ ఆల్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ రూల్ ఈస్ కోవలెంట్ క్యారెక్టర్ ఇంక్రీజెస్ with increasing either on charge, with increasing charge either on cation or anion. చార్జ్ ని అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు SnCl4 ఉంది, SnCl2 ఉంది, రెండు తీసుకుంటున్నాం మనం, SnCl4 అండ్ SnCl2. SnCl4 లో ఎవరైనా చెప్తారా, టిన్ పైన Sn మీన్స్ టిన్ పైన ఛార్జ్ ఎంత ఉంటుంది, ఇక్కడ టిన్ పైన ఛార్జ్ ఎంత ఉంది, ఎనీవన్ ప్లీజ్ టెల్ మీ హౌ మచ్ ఛార్జ్ ఇట్ హ్యాస్ and here how much charge. ఈ రెండిట్లో ఛార్జ్ ఎంత, SnCl4 క్రిస్ క్రాస్ మెథడ్ మీకు ఐడియా ఉంది. Based on that, please explain, please tell me what is the charge on Sn in SnCl4 and in SnCl2. తొందరగా, very good, +4 in SnCl4 because chlorines are 4 here. What about this, what about the SnCl2? Quick. Yes, that's all very good. It is +2. So that is +4 whereas it is +2. That's all. సో ఇప్పుడు ఈ రెండిట్లో ఎవరికి పాజిటివ్ ఛార్జ్ ఎక్కువగా ఉందో వాళ్ళు కోవలెంట్ క్యారెక్టర్ ఇస్తారు, ఎవరికి ఛార్జ్ తక్కువగా ఉందో వాళ్ళు అయానిక్ క్యారెక్టర్ ఇస్తారు. అంటే SnCl4 will forms a covalent bond in between the tin and chlorine whereas SnCl2 is less covalent. It is more covalent but it is less covalent. అంటే సార్ ఒక పాజిటివ్ ఛార్జ్ అని అంటే కాదు, ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా పర్వాలేదు. ఓకే, సో SnCl4 is more covalent. See here, got it? సో మూడు ఇంపార్టెంట్ పాయింట్స్ మనం డిస్కస్ చేసాం ఇప్పుడు. ఓకే, కమింగ్ టు ద లాస్ట్ పాయింట్. కోవలెంట్ క్యారెక్టర్ is higher for compounds with cations having pseudo inert gas configuration. దేనికైతే సూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఉంటుందో అలాంటివన్నీ కూడా కోవలెంట్ క్యారెక్టర్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటాయి, కంపేర్ టు కాంపౌండ్స్ విత్ క్యాటయాన్స్ విత్ నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్. Yes, very good. జింక్ ఈస్ హ్యావింగ్ సూడో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. నిన్నే చెప్పాం కదా మనం, జింక్ కానీ లేదా నికెల్, పలాడియం, ప్లాటినం కానీ ఇవన్నీ కూడా సూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ కి రీచ్ అవుతాయి.
ఏవైతే సూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ రీచ్ అవుతాయో వాటి క్యాటయాన్స్ అంటే Zn2+ కానీ నికెల్ 2+ కానీ లేదా నికెల్ ఆర్ పలాడియం నికెల్ 2+ కాదు క్యాటయాన్స్ కావాలి కాబట్టి Cu తీసుకుంటాం. Cu if you take the Cu plus is having this one pseudo noble gas, but sodium is inert gas configuration. Na plus is inert gas, but Cu plus is pseudo inert gas. ఈ రెండిట్లో ఎవరు కోవలెంట్ ఇస్తారు? This will forms a covalent bond, but sodium plus will forms ionic bond. See here, copper chloride is more covalent than sodium chloride. Sodium chloride will not forms any covalent bond. It will forms only an ionic bond. నిన్నే చెప్పాం మనం సోడియం క్లోరైడ్ అనేది ionic bond ఇస్తుంది అని. కాపర్ అంతా 29 కదా, 29. సో ఆర్గాన్ 4s1 3d హౌ మచ్ 4s1 3d 10. కాపర్ ప్లస్ అన్నాం అనుకోండి 1 ఎలక్ట్రాన్ తీసేయండి ఇందులోంచి, అప్పుడు ఏమైంది లాస్ట్ లో 3s2 3p6 3d10. హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రెసెంట్? 18 ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ కాపర్. మరి 18 ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే దాని అర్థం ఏంటన్న? ఇట్ ఈస్ సూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ దీనికి ఉంది అని అన్నాం. అప్పుడు డెఫినెట్ గా కాపర్ ఏ బాండ్ ని ఫార్మ్ చేస్తుంది? ఇట్ విల్ ఫార్మ్స్ కోవలెంట్ బాండ్. దట్స్ ఈ 4 పాయింట్లు మీరు మైండ్ లో పెట్టుకుంటే పాజన్స్ రూల్ అయిపోయినట్టే. ఈ 4 పాయింట్స్ మీరు మైండ్ లో పెట్టుకుంటే పాజన్స్ రూల్ వచ్చేసినట్టే మీకు. దీన్ని బట్టి ఎన్నో నెంబర్ ఆఫ్ ఆబ్జెక్టివ్ బిట్స్ ని యూ కెన్ డూ ఇట్ ఇన్ ఏ ఎఫెక్టివ్ మేనర్, నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, కాబట్టి మీరు బాగా పాజన్స్ రూల్ ని ప్రాక్టీస్ చేయాలి. ఎస్, గాట్ ఇట్. పాజన్స్ రూల్ అర్థమైందని అందరికి. క్యాటయాన్స్ సేమ్ గా ఉండేటప్పుడు యానియానిక్ సైజ్ చూసుకోవాలి, యానియాన్ సేమ్ గా ఉండేటప్పుడు క్యాటయాన్ సైజ్ చూడాలి. ఓకే, మరి క్యాటయాన్స్ యానియాన్స్ రెండు సిమిలర్ గా ఉండేటప్పుడు, ఎస్ వెరీ గుడ్, థ్యాంక్ యూ. క్యాటయాన్స్ యానియాన్స్ రెండు సిమిలర్ గా ఉండేటప్పుడు ఏం చూడాలి? అప్పుడు క్యాటయాన్ పైన కానీ యానియాన్ పైన కానీ ఉండే ఛార్జ్ చూడాలి. ఈ దేనికి ఛార్జ్ ఎక్కువగా ఉందనుకోండి క్యాటయాన్ పైన, లేదా యానియాన్ పైన ఛార్జ్ ఎక్కువ ఉందనుకోండి అదే కోవలెంట్ ఇస్తుంది. ఛార్జ్ తక్కువ ఉంటే కోవలెంట్ క్యారెక్టర్ తగ్గిపోతుంది. అండ్ ఇన్ ద సేమ్ వే సూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్, ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఎవరు ఎక్కువ కోవలెంట్ ఇస్తారు? ఎవరైతే సూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఉంటుందో వాళ్ళు కోవలెంట్ క్యారెక్టర్ ఇస్తారు. ఎవరైతే ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ప్లెయిన్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఉంటుందో వాళ్ళు ఓన్లీ అయానిక్ క్యారెక్టర్ మాత్రం ఇస్తారు తప్ప, అంటే కోవలెంట్ క్యారెక్టర్ ఇస్ వెరీ లెస్ కంపేర్ విత్ సూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. దట్స్ ఆల్. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, దట్ ఈస్ బాండ్ పారామీటర్స్. దీని మీద ఎన్నో నెంబర్ ఆఫ్ ఆబ్జెక్టివ్ బిట్స్ రిపీటెడ్ గా అడుగుతూనే ఉన్నాడు in the EAMCET point of view. సో మనకి ఈ పర్టికులర్ సెషన్స్ అన్ని కూడా విత్ రెస్పెక్ట్ టు EAMCET యాజ్ వెల్ యాజ్ ఐపీఈ కాబట్టి ఐపీఈ పరంగా ఫస్ట్ బాండ్ పారామీటర్స్ చూసి దెన్ విల్ గో ఫర్ ఇక్కడ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఉన్నాయి చూడండి, బాండ్ లెంగ్త్, ఇవన్నీ ఇప్పుడు నేను ఏవైతే ఇక్కడ మెన్షన్ చేశానో దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు ఆబ్జెక్టివ్ పాయింట్. కాబట్టి ఆబ్జెక్టివ్స్ కి మీకు ఇది పనికి వస్తుంది. 2 మార్క్స్ క్వశ్చన్స్ కి మనకి ఐపీఈకి డెఫినేషన్స్ పనికి వస్తుంది. ఓకే, లెట్ us స్టార్ట్. బాండ్ లెంగ్త్, బాండ్ పారామీటర్స్ అసలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ రాస్తున్నా చూడండి. బాండ్ పారామీటర్స్ నెంబర్ 1 బాండ్ లెంగ్త్. బాండ్ లెంగ్త్ అనేది ఒక బాండ్ పారామీటర్ అవుతుంది. అలాగే బాండ్ యాంగిల్ అనేది ఒక బాండ్ పారామీటర్ అవుతుంది. అలాగే బాండ్ ఆర్డర్ అనేది ఒక బాండ్ పారామీటర్. అలాగే బాండ్ కి ఉండే ఎనర్జీ is also a bond parameter. These 4 are the important bond parameters we have: bond length, bond angle, bond order, bond energy. వీటిలోంచి వచ్చిందే డైపోల్ మూమెంట్. డైపోల్ మూమెంట్ అని అంటాం, మ్యూతో ఇండికేట్ చేస్తాం. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ బిట్. దీనిలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. మనకి 2 మార్క్స్ లో ఇంటర్మీడియట్ లోనే అవసరం ఉంది, అలాగే ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం అబ్జర్వ్ చేస్తాం. ఇందులో బాండ్ ఆర్డర్ కి నేను ఒక ట్రిక్ చెప్తా, బాండ్ యాంగిల్ కి ట్రిక్ చెప్తా, బాండ్ లెంగ్త్ కూడా ట్రిక్ చెప్తా. బాండ్ ఆర్డర్ చాలా సార్లు అడుగుతూనే ఉంటాడు, ఏదో ఒక మాలిక్యూల్ ఇచ్చేసి దాని బాండ్ ఆర్డర్ చెప్పండి అని. ఓకే, లెట్ us స్టార్ట్ వన్ బై వన్ అబ్జర్వ్ చేద్దాం. బాండ్ లెంగ్త్ చూడండి. అసలు బాండ్ లెంగ్త్ మీన్స్ ద యావరేజ్ డిస్టెన్స్. బాండ్ కి ఉండే లెంగ్త్, ఇప్పుడు ఏ ఉంది బి ఉంది, ఇది బాండ్, దీని డిస్టెన్స్ ఎలా ఉంది? చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఏబి ఉంది అనుకోండి, ఇక్కడ బాండ్ కి లెంగ్త్ ఎంత ఉంది? తక్కువ ఉంది. సో ఈ రెండిట్ల మధ్యలో ఉండే డిస్టెన్స్ నే మనం ఏమంటాం? బాండ్ లెంగ్త్ అని పిలుస్తాం. సో ద యావరేజ్ డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ ఆఫ్ న్యూక్లియై ఆఫ్ ద 2 బాండెడ్ ఆటమ్స్. 2 బాండెడ్ ఆటమ్స్ మధ్యలో ఉండే న్యూక్లియస్ మధ్యలో డిస్టెన్స్ నే మనం ఏమంటాం? బాండ్ లెంగ్త్ అని పిలుస్తాం. ఓకే, అయానిక్ కాంపౌండ్ తీసుకున్నారనుకోండి, ఫర్ అయానిక్ కాంపౌండ్
సమ్ ఆఫ్ అయానిక్ రేడియస్ ఆఫ్ క్యాటయాన్ అండ్ యానియాన్. ఇప్పుడు ఇది ప్లస్ అనుకోండి, ఇది మైనస్ అనుకోండి, ఇది అయానిక్ రేడియస్ ఉంటుంది, దీనికి అయానిక్ రేడియస్ ఉంటుంది. ఈ రెండిట్లతో అయాన్కు ఉండే రేడియస్ ని అయానిక్ రేడియస్ అంటాం. ఇది క్యాటయానిక్ రేడియస్, ఇది అయానిక్ రేడియస్. ఆ రెండు యాడ్ చేస్తాం అనుకోండి, బాండ్ లెంగ్త్ వచ్చేస్తుంది. కోవలెంట్ కాంపౌండ్ అయితే ఏం చేయాలి? కోవలెంట్ రేడియస్ ని యాడ్ చేయాలి. సమ్ ఆఫ్ కోవలెంట్ రేడియస్. కోవలెంట్ కాంపౌండ్ అయితే కోవలెంట్ రేడియస్ యాడ్ చేస్తాం, అయానిక్ కాంపౌండ్స్ అయితే అయానిక్ రేడియస్ ని యాడ్ చేస్తాం. అంతే, దట్స్ ఆల్. దిస్ ఇస్ నథింగ్ బట్ ఈక్వల్స్ టు బాండ్. అంటే బాండ్ తాలూకా లెంగ్త్ ఎంతో మనం మెజర్ చేస్తే చాలు, దాన్ని బాండ్ లెంగ్త్ అని. దేంతో మెజర్ చేస్తారు? నానోమీటర్స్ తో చేయొచ్చు, సెంటీమీటర్స్ తో చేయొచ్చు, మిల్లీమీటర్స్ తో చేయొచ్చు, యాంగ్స్ట్రామ్ యూనిట్స్ తో చేయొచ్చు. ఇవన్నీ దాని యూనిట్స్ అన్నమాట. ఇవన్నీ బాండ్ లెంగ్త్ తాలూకా యూనిట్స్. ఓకే, రైట్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ద ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ఎఫెక్టింగ్ ద బాండ్ లెంగ్త్. బాండ్ లెంగ్త్ ఎలా మారుతుంది? వెరీ ఇంపార్టెంట్. దీని మీద నెంబర్ ఆఫ్ ఆబ్జెక్టివ్ బిట్స్ వస్తాయి, ఒక్కొక్కటి మైండ్ లో పెట్టుకోండి. బాండ్ లెంగ్త్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సైజ్ ఆఫ్ ఆటమ్. మరి అటామిక్ సైజ్ పెరిగిపోతే, ఇప్పుడు చిన్నగా ఉన్నాయి ఆటమ్స్, అప్పుడు బాండ్ లెంగ్త్ దగ్గరగా ఉంటుంది. పెద్దగా ఉన్నాయి ఆటమ్స్, అప్పుడు బాండ్ లెంగ్త్ ఎంత అవుతుందన్న? ఇక్కడ న్యూక్లియస్, ఇక్కడ న్యూక్లియస్, ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఏమైంది? పెరిగిపోలేదా? ఇక్కడ డిస్టెన్స్ ఎలా ఉంది? తక్కువగా ఉంది. సో దీనికన్నా దీని తాలూకా బాండ్ లెంగ్త్ ఎలా ఉంటుంది? ఎక్కువగా ఉంటుంది. సో ఆటమ్ సైజ్ పెరిగితే బాండ్ లెంగ్త్ కూడా ఏమవుతుంది? ఇట్ ఆల్సో విల్ బి ఇంక్రీజెస్. గాట్ ఇట్? అర్థమైతే వెంటనే థంబ్ అప్ ఇవ్వండి. బాండ్ లెంగ్త్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద సైజ్ ఆఫ్ ఆటమ్. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ వన్, బాండ్ లెంగ్త్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బాండ్ ఆర్డర్. బాండ్ ఆర్డర్ అంటే ఏంటి అసలు? ఇంకా మనకు అవ్వలే, బాండ్ పారామీటర్ లో అదొక పార్ట్. నేను చెప్తున్నా చూడండి, బాండ్ ఆర్డర్ అంటే ఏంటి అని. బాండ్ ఆర్డర్ అంటే ఏబి 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 అని మాలిక్యూల్స్, ఒక మాలిక్యూల్ తీసుకున్నాం. ఏబీసే మాలిక్యూల్, ఏబీసే మాలిక్యూల్, ఏబీసే మాలిక్యూల్. ఈ రెండింటి మధ్యలో సింగిల్ బాండ్ ఉంది, ఈ రెండింటి మధ్యలో డబుల్ బాండ్ ఉంది, ఈ రెండింటి మధ్యలో ట్రిపుల్ బాండ్ ఉంది. ఓకే, సో ద నెంబర్ ఆఫ్ బాండ్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద టూ ఆటమ్స్ ఈస్ కాల్డ్ ఎస్ బాండ్ ఆర్డర్. అంతే. దీని బాండ్ ఆర్డర్ ఎంత చెప్పండి? 1. దీని బాండ్ ఆర్డర్ ఎంత? 2. దీని బాండ్ ఆర్డర్ ఎంత? 3. దట్స్ ఆల్. సో దీస్ ఆర్ ఆల్ బాండ్ ఆర్డర్స్. సో బాండ్ ఆర్డర్ మీన్స్, yeah, very good. Bond order means the number of bonds which are present in the two atoms. రెండు atoms మధ్యలో ఉండే బాండ్స్ ని బాండ్ ఆర్డర్ అని అంటాం. ఎన్ని బాండ్స్ వస్తాయి అన్నది చెప్పటం అన్నమాట. ఓకే, ఆ బాండ్ ఆర్డర్ కానీ పెరిగిపోతే, దిస్ బాండ్ ఆర్డర్ ఇఫ్ ఇంక్రీజెస్ దెన్ బాండ్ లెంగ్త్ డిక్రీజెస్. ఫర్ ఎగ్జాంపుల్, కార్బన్ కి సింగిల్ బాండ్ ఉంది, డబుల్ బాండ్ ఉంది, ట్రిపుల్ బాండ్ ఉంది. బాండ్ ఆర్డర్ ఏమవుతుంది? పెరిగిపోతుంది. బాండ్ ఆర్డర్ పెరిగితే దిస్ బాండ్ లెంగ్త్ విల్ బి ఇంక్రీజెస్. అందుకనే మనం ఏం చెప్తామంటే, కార్బన్ కి, మనం ఆర్గానిక్ లో మళ్ళీ డిస్కస్ చేస్తాం, కార్బన్ కి సింగిల్ బాండ్ ఉంటే బాండ్ లెంగ్త్ 1.54 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ ఉంటుంది అని అంటాం. అదే డబుల్ బాండ్ ఉంటే 1.34 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ అని అంటాం. అదే ట్రిపుల్ బాండ్ ఉందనుకోండి 1.20 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ అండి. 1.54, 1.34, 1.20. అంటే ఏమవుతుందన్న? నెంబర్ ఆఫ్ బాండ్స్ పెరిగే కొద్దీ, బాండ్ ఆర్డర్ పెరిగే కొద్దీ బాండ్ లెంగ్త్ విల్ బి డిక్రీజెస్. అంటే దే ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్. సింగిల్ బాండ్ ఉంటే 1.54, బాగా మైండ్ లో పెట్టుకోండి. డబుల్ బాండ్ ఉంటే 1.34, ట్రిపుల్ బాండ్ ఉంటే 1.20. దట్స్ అంటే తగ్గిపోయింది అనమాట మనకి. 1.54 ఎప్పుడు మర్చిపోకూడదు, ఈ మూడును. 1.54, 1.34 అండ్ 1.20 యాంగ్స్ట్రామ్. ఈ మూడు చాలా ఇంపార్టెంట్ వాల్యూస్ అన్నమాట ఆర్గానిక్ లో. ఫస్ట్ మనం చెప్పేది ఇదే, బాండ్స్ కోసమే చెప్తాం ఆర్గానిక్. అండ్ బాండ్ లెంగ్త్ అనేది దేనిపై డిపెండ్ అవుతుంది? ఇట్ డిపెండ్స్ ఆన్ ఎస్ క్యారెక్టర్ ఆర్ ఎస్ పర్సంటేజ్. ఎస్ పర్సంటేజ్ అని అంటాం, ఆర్ అదర్వైజ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎస్ క్యారెక్టర్. ఎస్ పర్సంటేజ్ పైన డిపెండ్ అవుతుంది. ఎస్ పర్సంటేజ్ ఎలా చెప్తాం? హైబ్రిడైజేషన్స్ మనకు అవ్వలేదు, బట్ మీరు 10th క్లాస్ లో ఐడియా ఉంది మీకు. SP, SP2, SP3. అప్ టు ద నాలెడ్జ్ ఆఫ్ ద 10th యూ మే నో ఓన్లీ దీస్ 3 టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్. కానీ ఈ మూడు కాకుండా ఇంకా చాలా నెంబర్ ఆఫ్ హైబ్రిడైజేషన్స్ ఉన్నాయి. బట్ ప్రస్తుతానికి మనకి హైబ్రిడైజేషన్స్ కూడా నేను మంచి ట్రిక్ చెప్తాను, ఇంకా నువ్వు లైఫ్ లాంగ్ మరి మర్చిపోలేవు అనమాట. హైబ్రిడైజేషన్ ట్రిక్ నువ్వు విన్నావు అని అంటే, ఏ మాలిక్యూల్ ఇచ్చినా జస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ సెకండ్స్ యూ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ ద హైబ్రిడైజేషన్ ఆఫ్ ద సెంట్రల్ ఆటమ్. ఓకే, ఎనీవే హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్ వచ్చేటప్పుడు చూద్దాం. యా, సింగిల్ బాండ్ SP3, వెరీ గుడ్. డబుల్ బాండ్ SP2, కరెక్ట్. ట్రిపుల్ బాండ్ SP, వెరీ గుడ్, వెరీ గుడ్. బట్ దట్ ఈస్ ఓన్లీ ఫర్ సూటబుల్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఆర్గానిక్ కాంపౌండ్స్ మాత్రమే నువ్వు చెప్పింది కరెక్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్. డబుల్ బాండ్ SP2, ట్రిపుల్ బాండ్ SP, వెరీ గుడ్. బట్ అది చెప్తున్నా, ఎస్ కార్బన్ కి మాత్రమే సూట్ అవుతుంది. అదే నేను అమ్మోనియా ఇచ్చాను అనుకోండి, సపోజ్ ఇఫ్ ఐ గివ్ అమ్మోనియా, వాట్ ఈస్ ద హైబ్రిడేషన్ ఆఫ్ నైట్రోజన్?
చెప్పలేం కదా, ఇందులో అన్ని సింగిల్ బాండ్స్ ఉంటాయి నైట్రోజన్ లో. NH3 దిస్ ఇస్ హైడ్రోజన్, దిస్ ఇస్ హైడ్రోజన్, దిస్ ఆల్సో హైడ్రోజన్. సో N అనేది ఏ హైబ్రిడైజేషన్ అన్నది మనం చెప్పలేం ఇక్కడ కదా. కానీ నేను చెప్తా, చూడంగానే sp3 అని చెప్తాను. ఎలాగా? లెట్ us టాక్ అబౌట్ ద హైబ్రిడైజేషన్ ద నెక్స్ట్ సెషన్స్. ఓకే, రైట్. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే బాండ్ లెంగ్త్. బాండ్ లెంగ్త్ అనేది S పర్సెంటేజ్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇఫ్ యు టేక్ ద sp, sp2 అండ్ sp3, ఇందులో S క్యారెక్టర్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ S క్యారెక్టర్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ S క్యారెక్టర్ అబ్జర్వ్ చేయండి. సి హియర్ sp అంటే ఒక S ఒక P ఉన్నాయి కాబట్టి S పర్సెంటేజ్ ఎంత ఉండొచ్చు నాన్న? ఒక S ఒక P ఉన్నాయి, కరెక్ట్ గా హాఫ్ ఆఫ్ చేసుకుంటాయి. అంటే ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? 50 and 50. వెరీ గుడ్, వెరీ గుడ్. సో S పర్సెంటేజ్ 50 హియర్. వాట్ అబౌట్ sp2? S is 1, P is 2. S ఒకటే ఉంది, P 2 ఉన్నాయి, అంటే 1 + 2 ఉన్నాయి, అంటే 3 ఉన్నాయి. అంటే 100 ని 3 పార్ట్స్ చేయండి, అంటే ఎంత అవుతుంది? 33.33%. రైట్, 33.33%. సో ఇక్కడ S క్యారెక్టర్ ఎంత ఉంటుంది మనకి? here only 33.33%. got it? coming to the sp3, sp3 లో S పర్సెంటేజ్ ఎంత? S ఒకటి ఉంది, P 3 ఉన్నాయి, అంటే టోటల్ 4 ఉన్నాయి కాబట్టి 100 ని 4 తో డివైడ్ చేయండి, అంటే ఎంత పర్సెంటేజ్ వచ్చింది? 25. సో S is having only 25% in this. sp2 లో 33.33 ఉంటే sp3 లో 25% ఉంది S. రిమైనింగ్ P'లు ఎన్ని ఉన్నాయి? 25, 25, 25. అంటే 3 P's కూడా 75% ఇస్తే ఒక S 25% ఇస్తుంది. ఇందులో ఒక S 33.33 ఇస్తే 2 P'లు 33.33, 33.33, అంటే 66.66% ఇస్తున్నాయి. టోటల్ 100 అవుతుంది. sp లో ఎంత? S 50 అయితే P is also 50. ఓకే, సో ఇప్పుడు sp లో S క్యారెక్టర్ 50, sp2 లో S క్యారెక్టర్ 33, sp3 లో S క్యారెక్టర్ 25 ఉంది. ఇక్కడ ఏంటి మనకు పాయింట్? S క్యారెక్టర్ పెరిగితే బాండ్ లెంగ్త్ తగ్గిపోతుంది. బాండ్ లెంగ్త్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. అంటే ఎవరికి తక్కువ? sp, sp3, sp2. S క్యారెక్టర్ ఎవరికి ఎక్కువ? వీళ్ళకి ఎక్కువ, sp కి ఎక్కువ 50, అంటే దీనికి బాండ్ లెంగ్త్ తక్కువ. అర్థమైందా? sp హైబ్రిడైజేషన్ ఏదైనా ఒక మాలిక్యూల్ ఉంది అని అంటే దానికి బాండ్ లెంగ్త్ తక్కువ ఉంటుంది. sp3 మాలిక్యూల్ ఏదైనా తీసుకుంటే దీనికి బాండ్ లెంగ్త్ చాలా ఎక్కువగా ఉంది. సో దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ప్లీజ్ రిమెంబర్ దిస్. ఇక్కడ కూడా మీరు చెప్పొచ్చు సి బాండ్ సి, డబుల్ బాండ్ సి, ట్రిపుల్ బాండ్ సి. ఇందాక మన శ్రీనాథ్ చెప్పాడు, సింగిల్ బాండ్ ఉంటే sp3 సార్, డబుల్ బాండ్ ఉంటే sp2 సార్, ట్రిపుల్ బాండ్ ఉంటే sp అన్నాడు. సరిపోయిందా? spకి లెస్ వచ్చింది చూడండి, sp2 కొంచెం ఎక్కువ వచ్చింది, sp3కి ఇంకా ఎక్కువ వచ్చింది. అంటే బాండ్ లెంగ్త్ అనేది దేనిపై డిపెండ్ అవుతుంది? బాండ్ ఆర్డర్ పైన డిపెండ్ అవ్వచ్చు, S క్యారెక్టర్ పైన డిపెండ్ అవ్వచ్చు. బాండ్ ఆర్డర్ పెరిగితే బాండ్ లెంగ్త్ తగ్గిపోతుంది, S క్యారెక్టర్ పెరిగితే బాండ్ లెంగ్త్ తగ్గిపోతుంది. రెండు ఈక్వల్ అన్నమాట. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఇట్ ఆల్సో డైరెక్ట్లీ ప్రపోర్షన్ టు ఎలక్ట్రానిక్ రిపల్షన్స్. రిపల్షన్స్ పెరిగాయి అనుకోండి, ఇప్పుడు 2 ఆటమ్స్ ఉన్నాయి, 2 ఆటమ్స్ మధ్యలో రిపల్షన్స్ పెరిగితే లెంగ్త్ ఏమైంది? బాండ్ లెంగ్త్ ఇట్ విల్ బి ఇంక్రీజ్డ్. రిపల్షన్స్ వస్తే ఇంక్రీజ్ అయిపోతుంది కదా. ఇప్పుడు H2 ప్లస్ ఉంది, H2 మైనస్ ఉంది, H2 ప్లస్, H2 మైనస్, H2 లో మైనస్, H2 లో ప్లస్, ఇలా ఉందనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది? ఈ బాండ్ ఎలక్ట్రాన్స్ కి, ఈ నెగిటివ్ అంటే ఒక ఎలక్ట్రాన్ అని అర్థం, మైనస్ అంటే ఒక ఎలక్ట్రాన్, గుర్తుపెట్టుకోండి. మైనస్ మీన్స్ 1 ఎలక్ట్రాన్. అప్పుడు ఈ 2 ఎలక్ట్రాన్స్ కి దీనికి మధ్యలో రిపల్షన్ వచ్చేసి హైడ్రోజన్ కి హైడ్రోజన్ కి మధ్యలో బాండ్ లెంగ్త్ ఏమవుతుంది? పెరిగిపోతుంది అన్నమాట. అదే ఇక్కడికి వచ్చాం అనుకోండి, ఇది ప్లస్, అంటే ఇట్ హ్యాస్ నో ఎలక్ట్రాన్, కాబట్టి ఏం చేస్తుంది? ఈ బాండింగ్ ఎలక్ట్రాన్ పేర్స్ ని యాక్సెప్ట్ చేస్తూ ఉంటుంది, కొంచెం లాగుతూ ఉంటుంది. అంటే హైడ్రోజన్ కి హైడ్రోజన్ కి మధ్యలో బాండ్ లెంగ్త్ ఏమైంది? తగ్గిపోయింది. సో ఎప్పుడైతే రిపల్షన్స్ ఎక్కువగా ఉంటాయో, ఎలక్ట్రానిక్ రిపల్షన్స్ ఎక్కువగా ఉంటాయో, ఆటోమేటిక్ గా వాటికి బాండ్ లెంగ్త్ పెరుగుతుంది. రిపల్షన్స్ తక్కువ ఉంటాయో వాటికి బాండ్ లెంగ్త్ తగ్గుతుంది. ఓకే, అండ్ రెజొనెన్స్ యాజ్ వెల్ యాజ్ హైపర్ కాంజుగేషన్, ఈ 2 పదాలు మనకి తర్వాత వస్తాయి. రెజొనెన్స్ యాజ్ వెల్ యాజ్ హైపర్ కాంజుగేషన్, ఈ 2 కూడా మనకి ఆర్గానిక్ లో వస్తాయి. అప్పుడు మనం డిస్కస్ చేస్తాం. రెజొనెన్స్ కానీ పెరిగితే బాండ్ లెంగ్త్ మారిపోతుంది. అంటే రెజొనెన్స్ ఎక్కువగా ఉందనుకోండి, బాండ్ లెంగ్త్ ఒకలా. అంటే రెజొనెన్స్ అండ్ హైపర్ కాంజుగేషన్ విల్ చేంజెస్ ద బాండ్ లెంగ్త్. ఓకే, రైట్. దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ పారామీటర్స్ ఆఫ్, ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ బాండ్ లెంగ్త్. బాండ్ లెంగ్త్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ చూసారా? గుర్తున్నాయి కదా నిన్న?
చూసుకోండి ఏంటి అన్నవి జాగ్రత్తగా మైండ్ లో పెట్టుకోండి. రన్నింగ్ నోట్స్ ఫాలో అవుతూ ఉండండి. బాండ్ లెంగ్త్ అంటే బ్లైండ్ గా అలా చూడకుండా జస్ట్ మేక్ ఇట్ హ్యాబిట్ టు రైట్ ద నోట్స్. రన్నింగ్ నోట్స్ రాసుకుంటే కొన్ని మీకు క్లాసుల్లో కవర్ అవ్వనివి ఇందులో కవర్ అవుతాయి. చాలా కవర్ అవుతాయి మనకి. ఓకే. అండ్ బాండ్ లెంగ్త్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సైజ్ ఆఫ్ ఆటమ్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బాండ్ ఆర్డర్. Bond length is inversely proportional to S character, and bond length directly proportional to electronic repulsions. ఈ 4 బాండ్ లెంగ్త్ అంటే వీటిని బట్టి మీకు ఏ మాలిక్యూల్స్ ఇచ్చినా ఎగ్జామ్ లో ఆబ్జెక్టివ్ బిట్స్ లో ఎక్కడైనా sp3 sp2 sp రిలేటెడ్ గా ఉండే మాలిక్యూల్స్ 3 ఇచ్చాడు అనుకోండి, యూ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ విచ్ ఈస్ హ్యావింగ్ హైయెస్ట్ బాండ్ లెంగ్త్. వాటి మీద ఆబ్జెక్టివ్ బిట్స్ చేయొచ్చు. మీరు ఈ రోజే ట్రై చేయండి. మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ లాగిన్ క్రెడెన్షియల్స్ అప్లై చేసి కెమికల్ బాండింగ్ లో బాండ్ పారామీటర్స్ అని చూస్ చేసుకోండి టాపిక్ ని. దానిలో నెంబర్ ఆఫ్ బిట్స్ వస్తాయి. అందులో బాండ్ పారామీటర్స్ మీద చేయండి. ఓకే, దట్ ఈస్ యువర్ హోంవర్క్ టుడే. మీరు చేయొచ్చు ఈరోజు. యూ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్, రైట్? కమింగ్ టు ద నెక్స్ట్ వన్, బాండ్ ఎనర్జీ. బాండ్ ఎనర్జీ, బాండ్ కుండే ఎనర్జీని బాండ్ ఎనర్జీ అంటారు. ఏంటి బాండ్ కుండే ఎనర్జీ చెప్తున్నా చూడండి. సపోజ్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ ఏ బాండ్ బి, ఓకే, ఈ బాండ్ చాలా స్ట్రాంగ్ బాండా వీక్ బాండా అని చెప్పడానికి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మనం ఇఫ్ ఐ వాంట్ టు కట్ దిస్ బాండ్, ఇఫ్ ఐ వాంట్ టు బ్రేక్ దిస్ బాండ్, ఫర్ ద బ్రేకింగ్ ఆఫ్ దిస్ బాండ్ ఇఫ్ ఐఎమ్ ఇంక్రీజింగ్ ద మోర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, if I'm increasing the more amount of energy, that indicates what? This bond is too strong anandam. This bond is too strong. Yes, so meeku rise is providing the number of quiz questions as well as access also there. మీకు జేఈ క్వశ్చన్స్ కావాలన్నా, నీట్ క్వశ్చన్స్ కావాలన్నా, నేను ఎవరు అడిగారు మనకి? పావని అడిగింది, సార్ నీట్ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయండి అని. సో you can see the NEET as well as JEE questions whatever you want. ఓకే, మీరు అన్ని హ్యాపీగా విత్ ఇన్ ఏ సేమ్ కాస్ట్ తో యూ కెన్ అబ్జర్వ్ ద NEET as well as JEE questions also. NEET questions, JEE questions మీ లాగిన్ క్రెడెన్షియల్స్ ద్వారా యూ కెన్ సీ అండ్ యూ కెన్ ప్రాక్టీస్ దమ్. ఓకే పావని? పావని సే సార్, నువ్వు నేను అడిగావు కదా నువ్వు, కాబట్టి దాని క్లారిటీ ఇప్పుడు మీకు ఇస్తున్నాము. ఓకే, ఎస్. సో యూ కెన్ యూటిలైజ్ ఆల్ ద నెంబర్ ఆఫ్ క్విజ్ బిట్స్, క్విజ్ క్వశ్చన్స్ అన్ని కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, బై యూజింగ్ యువర్ లాగిన్ క్రెడెన్షియల్స్. యూజర్ నేమ్ పాస్వర్డ్ మీకు ఇచ్చారు కదా వాళ్ళు, దాంతో ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయ్యి హ్యాపీగా క్విజ్ క్వశ్చన్స్ ని అబ్జర్వ్ చేయండి. రైట్, కమింగ్ టు ద నెక్స్ట్ వన్, వెదర్ దిస్ బాండ్ ఈస్ స్ట్రాంగ్ ఆర్ నాట్ అనేది ఎలా చెప్తాం? బేస్డ్ ఆన్ ద ఎనర్జీ. ఇప్పుడు ఎనర్జీ ఎక్కువ పెడితే కానీ బాండ్ బ్రేక్ అవట్లేదు అనుకోండి, బాండ్ ఎనర్జీ ఇస్ వెరీ హై, సో దట్ బాండ్ ఈస్ టూ స్ట్రాంగ్. అలా కాకుండా జస్ట్ మైన్యూట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇస్తే బాండ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, దట్ బాండ్ ఈస్ నాట్ టూ స్ట్రాంగ్. బాండ్ ఎనర్జీ ఇస్ వెరీ లెస్. సో బాండ్ ఎనర్జీ మీన్స్ టు బ్రేక్ ద బాండ్ ఆర్ టు ఫార్మ్ ఏ బాండ్. ఒక బాండ్ ని బ్రేక్ చేయాలంటే ఎనర్జీ ఇస్ రిక్వైర్డ్. బాండ్ ని ఫార్మ్ చేయాలి అని అంటే ఎనర్జీ ఇస్ రిలీజ్డ్. ప్లీజ్ రిమెంబర్ దిస్, చాలా మందికి తెలియదు ఈ పాయింట్. బాండ్ ని బ్రేక్ విరపాలంటే మనకు తెలుసు వీ నీడ్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. మరి ఒక బాండ్ ని ఫార్మ్ చేస్తేను సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇస్ రిలీజ్డ్. సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇస్ రిలీజ్డ్. నువ్వు బ్రేక్ చేయడానికి ఎంతైతే ఎనర్జీ కావాలో యాడ్ చేసేటప్పుడు అంతే అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ప్లీజ్ రిమెంబర్ దట్ పాయింట్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ బాండ్ ఎనర్జీ. నథింగ్ బట్ బాండ్ ఎనర్జీ. చూడండి, ఎనర్జీ నీడెడ్ టు బ్రేక్ 1 mole of bonds of a particular type so as to separate them into gaseous atoms. ఒక బాండ్ ని బ్రేక్ చేసి వాటిని gaseous atoms కింద కన్వర్ట్ చేయడానికి how much amount of energy is needed is called bond energy. లేదా the energy released during the formation of 1 mole, this is also called bond energy. ఇవి దేనికి ఎలా ఉంటాయన్నది చూడండి. బాండ్ ఎనర్జీ is proportional to bond order. C bond C, C double bond C, C triple bond C. ఎవరైనా చెప్పండి, this is 1, this is 2, this is 3. 1, 2, 3 లో ఎవరికి బాండ్ ఎనర్జీ ఎక్కువ? బాండ్ ఆర్డర్ పెరిగితే బాండ్ ఎనర్జీ ఇంక్రీజెస్. ఎస్, 3, వెరీ గుడ్. బాండ్ ఆర్డర్ పెరిగింది, సో బాండ్ ఎనర్జీ కూడా పెరుగుతుంది. కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్? బికాస్ హియర్ వీ నీడ్ టు కట్ ఓన్లీ 1 బాండ్, but here we need to cut 2 bonds. That means you require more amount of energy.
ఇక్కడ ఎన్ని బాండ్స్ ని కట్ చేయాలి? 3 బాండ్స్ ని కట్ చేయాలంటే ఇంకా ఎక్కువ కావాలన్నమాట. ఓకే, అందుకని 3 బాండ్స్ ని కట్ చేయడం చాలా కష్టం. సో బాండ్ ఎనర్జీ ఇస్ వెరీ హై when the bond order is high. Good. Bond energy is inversely proportional to bond length or size of atom. Size of atom పెరిగిపోతే బాండ్ ఎనర్జీ తగ్గిపోతుంది, అంతే కదా. కారణం ఏంటో చెప్పండి? బాండ్ లెంగ్త్ పెరిగింది అని అంటాం. బాండ్ లెంగ్త్, ఇట్ ఈస్ నాట్ ఆర్డర్, బై మిస్టేక్ ఇట్ వాస్ బాండ్ లెంగ్త్. సో బాండ్ లెంగ్త్ గానీ పెరిగితే వాట్ అబౌట్ ద బాండ్ ఎనర్జీ? దిస్ ఇస్ ఏ bond B, this is A bond B. If the bond length is high, what about the bond energy? Decreases. Very simple. Bond length పెరిగిపోతే డిస్టెన్స్ పెరిగిపోయింది కదా, బాండ్ వీక్ అయిపోతుంది, కట్ చేసేయచ్చు ఈజీగా. అదే ఇక్కడ ఉందనుకోండి, యూ హ్యావ్ టు గివ్ మోర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, దెన్ ఓన్లీ ద బాండ్ విల్ బ్రేక్స్. గాట్ ఇట్? అందుకని బాండ్ ఎనర్జీ అనేది బాండ్ లెంగ్త్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. లేదా సైజ్ ఆఫ్ ఆటమ్ ఆల్సో. స్మాల్ సైజెస్ ఉన్నాయనుకోండి బాండ్ లెంగ్త్ తక్కువ, లార్జ్ సైజెస్ ఉన్నాయనుకోండి బాండ్ లెంగ్త్ ఎక్కువ, అప్పుడు వీక్ అయిపోతుంది. స్మాల్ ఆటమ్స్ ఉన్నాయనంటే బాండ్ లెంగ్త్ తక్కువగా ఉంటుంది. సో బాండ్ ఎనర్జీ ఇస్ వెరీ హై. ఓకే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. బాండ్ ఎనర్జీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎస్ పర్సెంటేజ్ ఆర్ ఎస్ క్యారెక్టర్. అంటే ఎస్పీ, sp2, sp3. చెప్పండి 1 2 3 విచ్ ఈస్ హ్యావింగ్ మోర్ బాండ్ ఎనర్జీ? ఎస్ పర్సెంటేజ్ పెరిగితే బాండ్ ఎనర్జీ పెరుగుతుంది. Yes. 3 Pavani? No. 1 is correct. 1 is correct. SP is having 50% ఇందులోనే. S పర్సెంటేజ్ పెరిగింది అంటే బాండ్ ఎనర్జీ కూడా ఎక్కువ అయిపోతుంది. బికాజ్ SP అంటే ట్రిపుల్ బాండ్ కదా, అంటే బాండ్ ఎనర్జీ ఇస్ వెరీ హై. ఓకే, రైట్, కరెక్ట్, వెరీ గుడ్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్. Bond energy is inversely proportional to lone pair of electrons. Bond energy is inversely proportional to lone pair of electrons or electronic repulsions. Bond energy is inversely proportional to lone pair of electrons or repulsions. Lone pair of electrons ఎక్కువ అవుతూ ఉంటే బాండ్ ఎనర్జీ తగ్గిపోతుంది. ఎందుకు చెప్పండి? ఇప్పుడు ఏ ఉంది, దీని మీద ఒకటే లోన్ పేర్ ఉంది, బట్ బి ఉంది, దీనిపైన రెండు లోన్ పేర్స్ ఉన్నాయి. అప్పుడు దీనికన్నా దీనికి బాండ్ ఎనర్జీ అనేది ఏమవుతుంది? తగ్గిపోతుంది. లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పెరిగితే బాండ్ ఎనర్జీ తగ్గిపోతుంది. బికాస్ సి హియర్, కార్బన్ కార్బన్ ఎక్కడ లోన్ పేర్స్ ఉండవు, లోన్ పేర్స్ ఆర్ జీరో హియర్. బట్ నైట్రోజన్ పైన దిస్ నైట్రోజన్ అండ్ దిస్ నైట్రోజన్ ఈస్ హ్యావింగ్ 1 లోన్ పేర్స్ ఈచ్. బట్ ఆన్ ఆక్సిజన్ మీరు లూయిస్ డాట్ మెథడ్ తెలుసు మీకు, దాన్ని బట్టి మీరు వ్యాలెన్సీస్ చూసుకోండి, చూస్తే తెలుస్తుంది. ఆక్సిజన్ ఈస్ హ్యావింగ్ 2 లోన్ పేర్స్ ఈచ్, ఫ్లోరిన్ ఈస్ హ్యావింగ్ 1 2 and 3 లోన్ పేర్స్ ఈచ్. మరి బాండ్ పేర్స్ పెరిగిపోతున్నాయి అంటే 3 లోన్ పేర్స్. బాండ్ పేర్స్ ఎప్పుడైతే పెరుగుతున్నాయో ఎందుకు బాండ్ ఎనర్జీస్ తగ్గిపోవాలి? చూడండి, ఇక్కడ బాండ్ పేర్స్ ఏం లేవు కదా, సారీ లోన్ పేర్స్ లేవు కాబట్టి బాండ్ ఎనర్జీ ఎక్కువ. లోన్ పేర్ ఒకటి ఉంది, తగ్గింది. 2 ఉన్నా ఇంకా తగ్గిపోయింది, 3 ఉన్నా ఇంకా తగ్గిపోయింది. వాల్యూస్ మైండ్ లో పెట్టుకోకర్లా, పెరిగిందో తగ్గిందో చూస్తే చాలు. ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్ వై ఇఫ్ ద లోన్ పేర్స్ ఆర్ ప్రెసెంట్ ఆన్ ద ఆటమ్, వై ద బాండ్ ఎనర్జీ విల్ బి రెడ్యూస్డ్? బికాస్ లోన్ పేర్స్ అంటే ఎలక్ట్రాన్సే కదా నిన్న. ఈ లోన్ పేర్ కి మధ్యలో ఏమొస్తుంది? రిపల్షన్ వచ్చేస్తుంది. లోన్ పేర్స్ పెరిగిపోయే కొద్దీ ఆ రిపల్షన్స్ పెరిగిపోతూ ఉంటాయి. అలాగా ఎప్పుడైతే రిపల్షన్స్ పెరిగాయో బాండ్ లెంగ్త్ కూడా పెరిగిపోతుంది. ఇక్కడ అసలు ఏం బాండ్ లెంగ్త్ మారదు, నో చేంజ్ ఇన్ బాండ్ లెంగ్త్. బట్ హియర్ కొంచెం ఇంక్రీజ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది, బికాస్ ఈ 2 లోన్ పేర్స్ మధ్యలో రిపల్షన్స్. మరి ఇక్కడ 2 లోన్ పేర్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా రిపల్షన్స్ ఎక్కువ అయిపోతాయి. అప్పుడు ఆక్సిజన్ దూరం జరిగిపోతాయి, ఫ్లోరిన్ దూరం జరిగిపోతాయి ఇంకా, బికాస్ ఫ్లోరిన్ ఈస్ హ్యావింగ్ 3 లోన్ పేర్స్. ఎప్పుడైతే బాండ్ లెంగ్త్ ఇంక్రీజ్ అయిపోయిందో బాండ్ ని కట్ చేయడం ఈజీ అయిపోతుంది మనకి. సో బాండ్ ఎనర్జీ, ఎస్, లైక్ చార్జెస్ ఆర్ రిపల్షన్స్. వెరీ గుడ్. అలాగా మరి ఎలక్ట్రాన్ అంటే చార్జే కదా, మైనస్, కాబట్టి లైక్ చార్జెస్ విల్ రిపల్డ్ విత్ ఈచ్ అదర్. దట్స్ ఆల్. కమింగ్ టు ద నెక్స్ట్ పారామీటర్, దట్ ఈస్ బాండ్ యాంగిల్. బాండ్ లెంగ్త్, బాండ్ ఎనర్జీ రెండు అయిపోయి పారామీటర్స్. కమింగ్ టు ద బాండ్ యాంగిల్. బాండ్ యాంగిల్ ఏం చేస్తున్నామో చూడండి. బాండ్ యాంగిల్ అని అంటాం ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్, రిప్రజెంటింగ్ ద డైరెక్షన్ ఆఫ్ బాండింగ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. బాండ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని లైన్స్ గా ఊహించుకుంటే ఏబిసి ఇలా ఉన్నాయి మనం. ఓకే, ఏబి బాండింగ్ ఇలా ఉంది, ఏసీ బాండింగ్ ఇలా ఉంది. అప్పుడు ఈ రెండింటి మధ్యలో, ఈ 2 లైన్స్ మధ్యలో యాంగిల్ ఎంత అయితే ఉంటుందో దీన్ని మనం బాండ్ యాంగిల్ అంటాం. ఇప్పుడు ఇలా ఉందనుకోండి,
ఇప్పుడు సార్ ఎక్కడ సార్ యాంగిల్ ఉంది అంటే ఉంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ యాంగిల్ ఎంత అవుతుంది ఇది? వాట్ ఈస్ దిస్ యాంగిల్? ఎస్ 180 degrees. వెరీ గుడ్. 180 degrees. కరెక్ట్. ఏముంది? దిస్ ఈస్ బి, దిస్ ఈస్ సి. ఈ రెండు లైన్స్ మధ్యలో ఉండే యాంగిల్ ని బాండ్ యాంగిల్ అని అంటాం. హియర్ ఇట్ మే బి 90 degrees. అలాగా బాండ్ యాంగిల్స్ అనేవి క్లియర్ గా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అంటే లైన్స్ మధ్యలో, ఎస్ లైన్స్ మధ్యలో అంటే మనం బాండ్స్ ని లైన్స్ గా ఊహించుకుంటే ఆ లైన్స్ మధ్యలో ఉండే యాంగిల్ ని మనం బాండ్ యాంగిల్ అని పిలుస్తాం. మరి బాండ్ యాంగిల్ వెయిట్ వల్ల చేంజ్ అయిపోతుంది. బాండ్ యాంగిల్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బాండ్ ఆర్డర్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ తీసుకుంటే చెప్పండి. దీని బాండ్ ఆర్డర్ 1, దీని బాండ్ ఆర్డర్ 2. బాండ్ ఆర్డర్ అంటే నెంబర్ ఆఫ్ బాండ్స్ అని చెప్పాం. దీని బాండ్ ఆర్డర్ 3. బాండ్ ఆర్డర్ రైజ్ అయితే ఇఫ్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ రాసాం, బాండ్ యాంగిల్ ఇస్ ఆల్సో ఇంక్రీజెస్. ఎస్ వెరీ గుడ్, వెరీ గుడ్. 3 is also 3 is having more bond angle. ఇది sp3 కదా, 109 degrees 28 minutes ఉంటే ఇది డబుల్ బాండ్ కదా, 120 degrees ఉంటే ట్రిపుల్ కదా, 180 degrees ఉంటుంది. సో ఇఫ్ ద బాండ్ ఆర్డర్ ఇంక్రీజెస్, బాండ్ యాంగిల్ ఆల్సో ఉంటుంది. సార్ ఎలా తెలిసింది మీకు 109 degrees 28 minutes అని? అంటే ఆర్గానిక్ వచ్చేటప్పుడు మళ్ళీ మనం చెప్తాం. ఓకే. అండ్ దిస్ ఈస్ ఎస్ పర్సంటేజ్. ఇందాకే చెప్పాం ఎస్ క్యారెక్టర్ అంటే ఎస్పీ, sp2, sp3. ఎస్పీలో ఎస్ క్యారెక్టర్ ఎక్కువ, దానికి బాండ్ యాంగిల్. ఇది ఎస్పీ కదా, ఇది ఎస్పీ కదా, ఇది ఎస్పీ డబుల్ బాండ్ అయితే sp2 కదా, సింగిల్ బాండ్ అయితే sp3 కదా. కాబట్టి బాండ్ యాంగిల్ అనేది ఎస్పీకి ఎక్కువ, 180 degrees చాలా ఎక్కువ ఉంది, దీనికి తక్కువగా ఉంది. ఓకే. అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బాండ్ లెంగ్త్. బాండ్ లెంగ్త్ కి మాత్రం ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. ఎందుకని? ఇక్కడ కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్, బాండ్ లెంగ్త్ ఈస్ హై. ఇక్కడ బాండ్ లెంగ్త్ ఈస్ లో, ఇక్కడ బాండ్ లెంగ్త్ ఈస్ వెరీ లో. ఓకే. ట్రిపుల్ బాండ్ కదా, బాండ్ లెంగ్త్ చాలా తక్కువ. మా బాండ్ లెంగ్త్ దేనికైతే తక్కువగా ఉంటుందో దానికి బాండ్ ఎనర్జీ ఎక్కువగా, బాండ్ యాంగిల్ ఎక్కువగా ఉంటుంది. 180 కదా ఇది, కాబట్టి ఎక్కువగా ఉంటుంది. అంటే ఇది ఒక్కటి బాండ్ లెంగ్త్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఎలక్ట్రానిక్ రిపల్షన్స్. NH4+, NH3, NH2-. నైట్రోజన్ పైన లోన్ పేరు ఉండేది, బట్ ఎప్పుడైతే H+ అని రాసామో చూడండి, NH3 అండ్ దిస్ ఈస్ హైడ్రోజన్. H+ అని అన్నాం అంటే ఇందులో వేకెంట్ ఆర్బిటాల్ ఉంది. ఆ వేకెంట్ నైట్రోజన్ పైన లోన్ పేరు ఉంటుంది, ఈ లోన్ పేరు దీనికి ఇచ్చేసింది. అంటే మరి లోన్ పేర్స్ లేవు, 0 లోన్ పేరు. NH, ఇట్ ఈస్ కాల్డ్ NH4+. NH3 హ్యాస్ ఓన్లీ 1 లోన్ పేర్. ఇంకోటి ఏమన్నా NH2-. ఇక్కడ హైడ్రోజన్ ఉండేది కదా, కానీ ఆ హైడ్రోజన్ ఎలక్ట్రాన్ వదిలేసి బయటికి వెళ్ళిపోయింది, అప్పుడు దీనికి మైనస్ ఛార్జ్ వచ్చింది. అంటే ఇక్కడ నో లోన్ పేర్స్, 0 లోన్ పేర్స్. హియర్ ఓన్లీ 1 లోన్ పేర్, హియర్ 2 లోన్ పేర్. ఇప్పుడు ఎప్పుడైతే లోన్ పేర్స్ వచ్చాయో రిపల్షన్స్ పెరుగుతాయి. రిపల్షన్స్ ఎప్పుడైతే పెరిగాయో డెఫినెట్ గా బాండ్ లెంగ్త్ బాండ్ యాంగిల్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. NH4+ is having more bond angle than NH3 than NH2-. దీనికి బాండ్ యాంగిల్ ఎక్కువగా ఉంటుంది, వీటికి బాండ్ యాంగిల్ తగ్గిపోతుంది. ఎందుకంటే ఇక్కడ రిపల్షన్స్ ఎక్కువ, రిపల్షన్స్ ఎక్కువైపోతే బాండ్ యాంగిల్ తగ్గిపోతుంది, గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, చూడండి ఇది వెరైటీగా రాసాం, ఇన్వర్స్ అని రాసాం కానీ డైరెక్ట్లీ ప్రపోర్షన్ అనమాట ఇది. చూడండి, సైజ్ ఆఫ్ టెర్మినల్ ఆటమ్ ఇన్వర్స్ అంటే పైకి వెళ్తుంది. సైజ్ ఆఫ్ టెర్మినల్ ఆటమ్ అని అర్థం అనమాట, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సైజ్ ఆఫ్ టెర్మినల్ ఆటమ్. టెర్మినల్ ఆటమ్ ఇక్కడ ఐడిన్ టెర్మినల్, ఆక్సిజన్ కామన్ అన్నిటిలోని. ఓకే, టెర్మినల్ ఇక్కడ ఐడిన్ ఉంటే ఇక్కడ బ్రోమిన్ ఉంది, ఇక్కడ క్లోరిన్ ఉంది, ఇక్కడ ఫ్లోరిన్ ఉంది. టెర్మినల్ ఆటమ్ సైజ్ బట్టి మనం చెప్తాం బాండ్ యాంగిల్. టెర్మినల్ ఆటమ్ సైజ్ చిన్నది అనుకోండి, బాండ్ యాంగిల్ తగ్గిపోతుంది. టెర్మినల్ ఆటమ్ సైజ్ ఎక్కువ అనుకోండి, బాండ్ యాంగిల్ పెరుగుతుంది. అంతేనా కాదా? చూడండి, అయోడిన్ చాలా పెద్దది, అయోడిన్ చాలా పెద్దది, I2O, ఇది బాండ్ యాంగిల్. ఐడిన్ కింద ఎవరైనా ఫ్లోరిన్ తీసుకున్నారు అనుకోండి, ఫ్లోరిన్ చాలా చిన్నది, చాలా చిన్నది ఫ్లోరిన్. అప్పుడు ఈ మధ్యలో ఉండే బాండ్ యాంగిల్, ఈ మధ్యలో ఉండే బాండ్ యాంగిల్ కంపేర్ చేస్తే ఇట్ ఈస్ వెరీ హై. ఓకే, సో టెర్మినల్ ఆటమ్, సైజ్ ఆఫ్ టెర్మినల్ ఆటమ్ అనేది ఎక్కువైతే బాండ్ యాంగిల్ కూడా పెరిగిపోతుంది. సైజ్ ఆఫ్ టెర్మినల్ ఆటమ్ తగ్గితే బాండ్ యాంగిల్ కూడా తగ్గిపోతుంది. మరి సెంట్రల్ ఆటమ్ రివర్స్. సెంట్రల్ ఆటమ్ అంటే రివర్స్, ఇది సెంట్రల్ ఆటమ్. NH3, PH3,
AsH3, BiH3. This is the central atom. పెరిగింది, ఇంకా పెరిగింది, ఇంకా పెరిగింది. సైజ్ ఆఫ్ సెంట్రల్ ఆటం పెరిగితే బాండ్ యాంగిల్స్ దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి. బాండ్ యాంగిల్స్ అనేవి దగ్గరికి వచ్చేస్తాయి. ఎస్, యూ కెన్ రైట్ ద PCl5 ఆల్సో. ఫాస్ఫర్ PCl3 అండ్ PCl5 ఈ రెండిట్లో కంపేర్ చేస్తాము. ఓకే, అంటే ఈ రెండింటి కంపేర్ చేయడానికి కూడా అవ్వదు. PCl3 అండ్ NCl3 కంపేర్ చేయొచ్చు. NCl3 అండ్ PCl3. నైట్రోజన్ కన్నా ఫాస్ఫరస్ పెద్దది. సైజ్ ఆఫ్ సెంట్రల్ ఆటం పెరిగితే బాండ్ యాంగిల్ తగ్గిపోతుంది. NCl3 కన్నా PCl3 బాండ్ యాంగిల్ తక్కువ. దీనికన్నా దీనికి, దీనికన్నా దీనికి, దీనికన్నా దీనికి బాండ్ యాంగిల్స్ ఏమవుతున్నాయి చూడండి, అలాగా తగ్గిపోతున్నాయి. విల్ బి రెడ్యూస్డ్. అలాగే ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ టెర్మినల్ ఆటం బట్టి కూడా బాండ్ యాంగిల్ ఉంది. సో బాండ్ యాంగిల్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ టెర్మినల్ ఆటం. ఇందాకే చూసాము టెర్మినల్ ఆటం ఎలక్ట్రోనెగటివిటీ చూడండి ఇక్కడ. దిస్ ఇస్ ఐడిన్, దిస్ ఇస్ బ్రోమిన్, దిస్ ఇస్ క్లోరిన్, దిస్ ఇస్ ఫ్లోరిన్. ఫ్లోరిన్ ఎలక్ట్రోనెగటివిటీ చాలా ఎక్కువ. టెర్మినల్ ఆటం ఉంది, బాండ్ యాంగిల్ తగ్గిపోయింది. అంటే ఎలక్ట్రోనెగటివిటీ పైన కూడా మనకి బాండ్ యాంగిల్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అని అంటాం. దట్స్ ఆల్. ఓకే, కమింగ్ టు ద లాస్ట్ వన్, బాండ్ ఆర్డర్. బాండ్ ఆర్డర్, బాండ్ ఆర్డర్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎలా ఉంటుంది బాండ్ ఆర్డర్? బాండ్ ఆర్డర్ అంటే ఇందాకే చెప్పాను కదా, బాండ్ ఆర్డర్ అంటే ఏం చెప్పాలి నువ్వు? రెండు ఆటమ్స్ మధ్యలో ఉండే నెంబర్ ఆఫ్ బాండ్స్ చెప్పాలి. సింగిల్ బాండ్ ఉందా, డబుల్ బాండ్ ఉందా, ట్రిపుల్ బాండ్ ఉందా అని చెప్పేది బాండ్ ఆర్డర్. ద నెంబర్ ఆఫ్ బాండ్స్ between the two atoms in a molecule. Number of bonds between the two atoms. రెండు ఆటమ్స్ మధ్యలో ఎన్ని నెంబర్ ఆఫ్ బాండ్స్ ఉన్నాయి అన్న చెప్తే దాన్ని ఏమంటాం? బాండ్ ఆర్డర్ అండి. ఎస్, నెంబర్ ఆఫ్ బాండ్స్ అన్న చెప్తే చాలు. ఓకే, ఇప్పుడు హైడ్రోజన్ తీసుకున్నారు అనుకోండి, H బాండ్ H అంతే, ఒకటే బాండ్ ఉంటుంది కాబట్టి బాండ్ ఆర్డర్ ఇస్ 1. ఆక్సిజన్ తీసుకున్నారు అనుకోండి, O డబుల్ బాండ్ O అంటే బాండ్ ఆర్డర్ ఇస్ 2 ఫర్ ఆక్సిజన్. నైట్రోజన్ తీసుకున్నారు అనుకోండి, N triple bond N. So the bond order is 3 for nitrogen. Yeah. How many bonds can an atom forms? Okay, atom అనేది maximum 4 bonds కన్నా ఎక్కువ bonds ఇవ్వలేదు. అంటే for example, if you take PCl5, in this case, phosphorus can form 5 number of bonds. Based on the valency, it can form. But carbon can have only maximum 4 bonds. 4 bonds is. For example, if you take sulfur, sulfur can form 6 number of bonds with fluorine. Iodine can form 7 number of bonds with fluorine. But avanni single bonds. Avanni single bonds. కానీ మనకి బాండ్ ఆర్డర్కి వచ్చేసరికి రెండు ఆటమ్స్ మధ్యలో మాక్సిమం నెంబర్ ఆఫ్ బాండ్స్ ఎన్ని అంటే 3. అంతకన్నా ఎక్కువ బాండ్స్ మరి ఇవ్వలేదు. 4 బాండ్స్ ఉండేది అసలు మనకు ఉండదు నేచర్ లో ఎక్కడా కూడా. గాట్ ఇట్ శ్రీనా? 4 బాండ్స్ ఉండే మాలిక్యూల్ అనేది అసలు ఉండదు. 4 రెండు ఆటమ్స్ మధ్యలో 4 రావాలి. సింగిల్ బాండ్ ఉంది, డబుల్ బాండ్ ఉంది, ట్రిపుల్ బాండ్ ఉంది, 4 బాండ్స్ ఉండేది మనం చెప్పం. ఒక ఆటము నెంబర్ ఆఫ్ బాండ్స్ ఇవ్వగలదు. IF7 ఉంది, దిస్ ఈజ్ iodine 1 2 3 4 5 6 and 7 ఇవ్వగలదు. బట్ దీస్ ఆర్ ఆల్ నాట్ 7 బాండ్స్ ఇన్ బిట్వీన్ ద 2 సేమ్ ఆటమ్స్. అంటే ఒక ఐడిన్ కి ఫ్లోరిన్ కి మధ్యలో 1 2 3 4 5 6 7 కాదు కదా. ఒక్కొక్క ఐడిన్ 4 7 ఫ్లోరిన్స్ తో కంబైన్ అవుతుంది. దిస్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్. ఓకే, ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నాం? ఇలాంటి వాటి గురించి మాట్లాడుతున్నాం. రెండు ఆటమ్స్ మధ్యలో సింగిలా, డబులా, ట్రిపులా అన్నది మనం చూడాలి. చూస్తే అది బాండ్ ఆర్డర్ అవుతుంది. గాట్ ఇట్? ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా. బాండ్ ఆర్డర్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? వెరీ ఇంపార్టెంట్. నేను మీకు W8U అని ఒక ట్రిక్ చెప్తా. W8U దీన్ని బేస్ చేసుకుని యూ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్. మీరు చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు బాండ్ ఆర్డర్స్. చూడండి ఎలా చెప్తున్నాను. 0 1 2 3 4 5 6 7 and 8. చూడండి ఇది ఎలా కనిపిస్తుంది మనకి? W లాగా ఉంది. రైట్? చూస్తే W లాగా అనిపిస్తుంది కదా. సో ఎప్పుడైతే మనం ఈ W గురించి డిస్కస్ చేస్తామో then you can easily find out that this W can have fast గా కంప్లీట్ చేద్దాం. 0 గానీ 4 గానీ 8 గానీ ఉంటే the value is 0. బాగా గుర్తుపెట్టుకోండి, వాల్యూ ఈజ్ 0. అదే మనకి 1 గానీ 3 గానీ 5 గానీ 7 గానీ ఉందనుకోండి, then the value is 0.5. 2 గానీ 6 గానీ ఉందనుకోండి, then the value is 1.
చూడండి మళ్ళీ ఒకసారి. ఇది W లాగా రాసాం మనం కదా. See here, this is W. 0, 1, 2, 3, 4, 5, 6, 7 and 8. ఇవన్నీ కూడా less than 8 నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే, ఇప్పుడు నేను ఏదో ఒక మాలిక్యూల్ ఇచ్చాను, దానిలో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ నువ్వు కౌంట్ చేస్తే అవి లెస్ దాన్ 8 నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వస్తే, అప్పుడు 0 ఎలక్ట్రాన్స్ వచ్చినా 4 ఎలక్ట్రాన్స్ వచ్చినా 8 నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వచ్చినా ద వాల్యూ ఆఫ్ బాండ్ ఆర్డర్ ఈజ్ 0. బాండ్ ఆర్డర్ ఈజ్ 0. ఒకవేళ టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 1 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ వస్తే బాండ్ ఆర్డర్ ఈజ్ 0.5. ఒకవేళ 2 కానీ 3, 6 కానీ టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వస్తే ద బాండ్ ఆర్డర్ ఈజ్ 1. సార్ 8 ఎలక్ట్రాన్స్ కన్నా తక్కువ ఉంటే చెప్పారు కదా, ఒకవేళ 8 ఎలక్ట్రాన్స్ కన్నా ఎక్కువ వస్తే ఎలా సార్? అప్పుడు 8 కన్నా ఎక్కువ వస్తే U, 8 కన్నా తక్కువ వస్తే W. యూ షేప్ ఎలా వేస్తాం చూడండి ఒకసారి. వేస్తున్నాం ఇక్కడ 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 and 20. వెరీ గుడ్. సో ఇందులో మనకి ఎలా ఉంటుందంటే 8 కానీ 20 కానీ దీస్ ఆర్ ఆల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇది కూడా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. 8 కన్నా ఎక్కువ వచ్చాయి కదా, 8 కానీ 20 కానీ వస్తే ద బాండ్ ఆర్డర్ ఇస్ 0. It is 0.5, it is 1, it is 1.5, it is 2. అంటే 1 అంటే 1.0 అని. It is 2.5. 14 వస్తే ద బాండ్ ఆర్డర్ ఇస్ 3. ఓకే, ఇది యూ అంటాం మనం. యూ లాగా ఉంది చూడండి. 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. దట్స్ సార్. సో ఒకవేళ ఇక్కడ సార్ ఇక్కడ 8 రాశారు, ఇక్కడ 8 రాశారు అంటే మరి రెండింటికి 0 కదా ఉంది, రెండింటికి 0 కదా బాండ్ ఆర్డర్. సో W గుర్తుపెట్టుకోండి. 0 to 8, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8. దట్స్ సార్ W. U 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. దట్స్ సార్. సో దీన్ని బేస్ చేసుకుని యూ కెన్ మెజర్ ఎనీ ఆఫ్ ద బాండ్ ఆర్డర్స్. నీ ఇష్టం, నీకు ఏ మాలిక్యూల్ కావాలంటే ఆ మాలిక్యూల్ తాలూకా బాండ్ ఆర్డర్స్ ని వీ కెన్ ఈజీలీ మెజర్ ఇట్. కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం బాండ్ ఆర్డర్ కి సంబంధించి. కొన్ని ఎగ్జాంపుల్స్ లెట్ us see. హైడ్రోజన్ ఫస్ట్. హైడ్రోజన్, ఒక్కొక్క హైడ్రోజన్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. ఈ హైడ్రోజన్ లో కూడా 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. అంతేనా? అప్పుడు ఈ రెండింటి మధ్యలో ఎన్ని బాండ్స్ ఫార్మ్ అవుతాయి అన్నది మనం ఎలా చెప్పొచ్చు? టోటల్ గా 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 2 ఉంటే మనం ఏం చెప్పాం? 2 ఎక్కడుంది చూడండి, ఇక్కడ ఉంది 2, ఇక్కడ ఉంది 2. 2 ఎదురుగుండా ఎవరున్నారు? 1. అంటే బాండ్ హైడ్రోజన్ కి మధ్యలో ఎన్ని బాండ్స్ ఫార్మ్ అవుతాయి? ఓన్లీ 1 బాండే వస్తుంది అని అర్థం. గాట్ ఇట్? ఎస్. ఇంకొకటి రాద్దాం. O2 చూద్దాం. ఆక్సిజన్ మధ్యలో ఎన్ని బాండ్స్ వస్తాయి? ఆక్సిజన్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి మనకి? ఆక్సిజన్ టోటల్ దాని నెంబర్ ఆఫ్ దాని అటామిక్ నెంబరే దాని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఈ ఆక్సిజన్ లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఈ ఆక్సిజన్ లో కూడా 8 ఎలక్ట్రాన్స్. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 16 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. వెరీ గుడ్. 8 + 8 16. 16 ఎక్కడ ఉందన్నా చూడండి ఒకసారి. 16 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది 16. యూలో ఉంది. 16 ఉంటే దాని బాండ్ ఆర్డర్ ఎంత? 2. 16 ఉంటే బాండ్ ఆర్డర్ 2. 2 అంటే ఏం చేయాలి మనం? ఆక్సిజన్ కి మధ్యలో ఎన్ని బాండ్స్ వేయాలి? బాండ్ ఆర్డర్ ఇస్ 2. గాట్ ఇట్? అలాగే నైట్రోజన్ చూడండి మాలిక్యూల్ కి. నైట్రోజన్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? అటామిక్ నెంబర్ 7 కాబట్టి 7. దీనికి కూడా 7. అంటే 7 + 7 ఎన్ని ఎలక్ట్రాన్స్ వచ్చాయి? 14 ఎలక్ట్రాన్స్ వచ్చాయి. 14 ఎలక్ట్రాన్స్ వస్తే ఎన్ని రాయాలి? లాస్ట్ లో ఉంది చూడండి 14. యూలో కింద ఉంది అన్నిటికన్నా. 14 వస్తే బాండ్ ఆర్డర్ ఇస్ 3. అంటే నెంబర్ ఆఫ్ బాండ్స్ ఎన్ని వస్తాయి ఇక్కడ? నైట్రోజన్ కి 3 బాండ్స్ వస్తాయని. గాట్ ఇట్? అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక్కోసారి ఇస్తాడు. O2+ లో బాండ్ ఆర్డర్ ఎంత అని అంటాడు. O2+. లేదా ఒక్కోసారి O2- లో బాండ్ ఆర్డర్ ఎంత అంటాడు. O2+ ఒకసారి చూడండి. ఆక్సిజన్ ఎంత? 8. ఈ ఆక్సిజన్ ఎంత? 8. 8 + 8 ఎంత? 16 ఎలక్ట్రాన్స్. కానీ ప్లస్ అన్నాడు కదా, ప్లస్ అంటే ఏం చేయాలి? ఒక ఎలక్ట్రాన్ ని మైనస్ చేయాలి. అప్పుడు హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రెసెంట్? 15. O2+ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 15 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 15 కి బాండ్ ఆర్డర్ ఎంత చూడండి? 15 ఇట్ ఈస్ 2.5 ఇస్ ద బాండ్ ఆర్డర్. అంటే O2+ కి
బాండ్ ఆర్డర్ 2.5 ఇస్ ద బాండ్ ఆర్డర్. అర్థమైందా? O2 మైనస్ చెప్పండి అన్న ఎవరైనా. O2 మైనస్ క్విక్ గా చెప్పండి. 8 ఎలక్ట్రాన్స్ అంటే 16 ఎలక్ట్రాన్స్. కానీ మైనస్ ఇచ్చాడు. మైనస్ అంటే ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేయాలి అంటే 17 ఎలక్ట్రాన్స్ అవుతాయి. ఎస్ 17 ఎలక్ట్రాన్స్. మరి 17 ఉంటే రన్నింగ్ నోట్స్ రాసుకున్నారా మీరు? రాస్తే చూసి చెప్పొచ్చు ఈజీగా. 17 ఎలక్ట్రాన్స్. సీ హియర్ దిస్ ఇస్ 17. 17 ఉంటే బాండ్ ఆర్డర్ ఎంత? 1.5. 17 ఉంటే బాండ్ ఆర్డర్ 1.5. ఓకే రైట్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్. He2 హీలియం. అటామిక్ నెంబర్ ఎంత? 2. సో 2 ఎలక్ట్రాన్స్. దీని అటామిక్ నెంబర్ ఎంత? 2 ఎలక్ట్రాన్స్. సో 2 + 2 4 ఎలక్ట్రాన్స్. 4 ఎలక్ట్రాన్స్ కి బాండ్ ఆర్డర్ ఎంత చెప్పండి ఎవరైనా? 4 ఎలక్ట్రాన్స్ కి బాండ్ ఆర్డర్ ఎంత? వెరీ గుడ్. ఎవరు చెప్పారు ఇది? యా పావని కరెక్ట్. 4 ఎలక్ట్రాన్స్ కి బాండ్ ఆర్డర్ ఎంత? 0. వెరీ గుడ్. 4 ఎలక్ట్రాన్ ఇక్కడ ఉంది చూడండి. 4 హియర్ 4 ఇస్ దేర్. బాండ్ ఆర్డర్ 0. బాండ్ ఆర్డర్ 0 అంటే మీనింగ్ ఏంటి? హియర్ బాండ్ ఆర్డర్ ఇస్ 0 అంటే మీనింగ్ ఏంటి? there is no bond forms in between helium and helium. helium ki bond untunda? No bond will be formed in between these two heliums. అర్థమైందా? No bond is formed. Yes. ఎందుకు? helium is inert gas. inert gas ఎప్పుడు మాలిక్యూల్స్ ని ఫార్మ్ చేయదు. కాబట్టి హీలియం అండ్ హీలియం రెండు కలిపి He2 అని రాసేసి సార్ బాండ్ ఆర్డర్ 1 వస్తుంది కదా 2 వస్తుంది కదా అనడానికి అవకాశం లేదు. బికాస్ ద బాండ్ ఆర్డర్ ఇస్ 0 ఫర్ హీలియం. గాట్ ఇట్? ఇలాగ ఏది అడిగినా రాయొచ్చు. ఇంకోటి ఇవ్వనా? కార్బన్ మోనాక్సైడ్. చెప్పండి ఎవరైనా. కార్బన్ మోనాక్సైడ్. వాట్ అబౌట్ ద బాండ్ ఆర్డర్ ఫర్ కార్బన్ మోనాక్సైడ్? క్విక్ చేయండి. నేను చెప్పను, మీరే చేసేయండి ఫాస్ట్. కార్బన్ అటామిక్ నెంబర్ చూసుకోండి 6 అంటే 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆక్సిజన్ 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే టోటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు? 14 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు. 14 ఎలక్ట్రాన్స్ ఉంటే బాండ్ ఆర్డర్ ఎంత? మీ దగ్గర రన్నింగ్ నోట్స్ ఉంటే చెప్పగలరు. వెరీ గుడ్. 3. ద ఆన్సర్ ఈస్ 3. పర్ఫెక్ట్. బాండ్ ఆర్డర్ ఈస్ 3. అంటే కార్బన్ కి ఆక్సిజన్ కి మధ్యలో 3 బాండ్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది అని అర్థం. ఓకే వెరీ గుడ్. సో ఐ థింక్ బాండ్ ఆర్డర్ ఇస్ క్లియర్. NO+ అవుతుందా? ఇది ఒకటి చూద్దాం. NO+ చెప్పండి ఎవరైనా. NO+. క్విక్ గా చెప్పండి బాండ్ ఆర్డర్ ఎంత? యా ఆన్సర్ ఇచ్చారు ఆల్రెడీ. 3 బాండ్ ఆర్డర్ 3 చూద్దాం. నైట్రోజన్ ఈస్ 7 ప్లస్ ఆక్సిజన్ ఈస్ 8. దట్ ఈక్వల్స్ టు 8 + 7 15 ఎలక్ట్రాన్స్. బట్ ప్లస్ అన్నాం కాబట్టి ఒక ఎలక్ట్రాన్ మైనస్ చేసేయాలి. అంటే వీ హ్యావ్ 14 ఎలక్ట్రాన్స్. మళ్ళీ 14 వచ్చింది. 14 అంటే ఎంత? 3. వెరీ గుడ్. సో O2 2- అయిపోయింది. F2 చెప్పండి ఎవరైనా. F2 బాండ్ ఆర్డర్ ఎంత? ఫ్లోరిన్ కి మధ్యలో ఎన్ని బాండ్స్ వేయాలి మనం? ఫ్లోరిన్ is 7. Another fluorine is also 7. So 14 electrons. 14 electrons means bond order is 1 bond. Very good. Sorry. 14 3 kada. Sorry, fluorine 9. 9 + 9 18 electrons. ఇక్కడ మిస్టేక్ ఎప్పుడు రాదు మనకి. మనం మిస్టేక్ చేస్తాం. 9 + 9 18 electrons. 18 electrons ఎప్పుడైతే వచ్చాయో బాండ్ ఆర్డర్ ఎంత ఉంటుంది? 1. బాండ్ ఆర్డర్ ఇస్ 1. అంటే ఫ్లోరిన్ కి మధ్యలో ఓన్లీ 1 బాండ్. హైడ్రోజన్ కి ఎన్ని వచ్చాయి? హైడ్రోజన్ కి 2 ఎలక్ట్రాన్స్ వచ్చాయి. 2 వచ్చినా 1, 6 వచ్చినా 1, 10 వచ్చినా 1, 18 వచ్చినా 1. సో మీరు ఇది ఎలా మైండ్ లో పెట్టుకుంటారు అని అంటే ఇలా రాసుకోవాలి. W 0 1 2 3 4 5 6 7 and 8. ఓకే. సో 0 కానీ 4 కానీ 8 వస్తే 0 బాండ్ ఆర్డర్. ఇవి వస్తే 0.5. ఇవన్నీ వస్తే 1 ఇస్ ద బాండ్ ఆర్డర్. ఓకే ఇలా మైండ్ లో పెట్టుకోండి. లేదు
8 నుంచి స్టార్ట్ చేయండి. 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 like this. 17, 18, 19 and 20. ఇలా చూస్తాం. యూ షేప్ లో వచ్చింది మనకి. ఇది 1, 14, 1. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. 0, 0.5, ఒక్కొక్క 0.5 పెంచుకెళ్ళిపోవటమే. 1, 1.5, 2, 2.5 and 3. దట్స్ ఆల్. ఓకే, సో W, 8, U అలా మైండ్ లో పెట్టుకుంటే యూ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్. దట్స్ గాట్ ఇట్ ఆల్ ఆఫ్ యూ. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే దట్ ఈస్ డైపోల్ మూమెంట్. ద టైమ్ ఇస్ ఓవర్. టుమారో విల్ డిస్కస్ అబౌట్ దిస్ డైపోల్ మూమెంట్. డైపోల్ మూమెంట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఒకసారి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడండి. రైట్ సమ్ నోట్స్, షార్ట్ నోట్స్ ఆన్ బాండ్ యాంగిల్, బాండ్ ఎంథాల్పీ. బాండ్ ఎంథాల్పీ అన్న బాండ్ ఎనర్జీ అన్న బోత్ ఆర్ వన్ అండ్ సేమ్. బాండ్ లెంగ్త్ అండ్ బాండ్ ఆర్డర్. ఇది 8 మార్క్స్ క్వశ్చన్ కింద ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. బాండ్ పారామీటర్స్ గురించి 4 రెళ్ళు అనమాట. 4 2s are 8 మార్క్స్. బాండ్ యాంగిల్ గురించి నాకు చెప్పాను నేను మీకు. డెఫినేషన్ రాయాలి, దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ ఒక 3 4 రాస్తే చాలు. బాండ్ ఎంథాల్పీ ఎనర్జీ అంటే ఏంటో డెఫినేషన్, ఫ్యాక్టర్స్, లెంగ్త్ ఫ్యాక్టర్స్, ఆర్డర్ ఫ్యాక్టర్స్. దట్స్. సో ఒకసారి మీరు రన్నింగ్ నోట్స్ చూసుకుంటే వీడియోస్ చూడండి. నెంబర్ ఆఫ్, మీరు లాగిన్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేయండి. నెంబర్ ఆఫ్ వీడియోస్ ఆర్ దేర్ ఫర్ ఐపీ, ఫర్ ఎంసెట్. రెండింటికి కూడా వీడియోస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ వీడియోస్. అలాగే లెసన్స్ ఉన్నాయి, క్విజ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ప్లీజ్ అటెంప్ట్ ఆల్ ద క్వశ్చన్స్. మీరు ప్రాక్టీస్ చేయకపోతే రాదు మనకి. డైపోల్ మూమెంట్ ఇస్ దట్. డిఫైన్ డైపోల్ మూమెంట్ ఇంకా మనకు అవ్వలేదు కదా, చూద్దాం. సో ఇది కూడా అవ్వలేదు, డైపోల్ మూమెంట్ అవ్వలేదు. ఎస్. వాట్ ఈస్ మెన్ బై ద టర్మ్ బాండ్ ఆర్డర్? క్యాలిక్యులేట్ ద బాండ్ ఆర్డర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్. N2 ఇందాకే చెప్పేసాం, 3 బాండ్ ఆర్డర్. O2 2 బాండ్ ఆర్డర్. O2 ప్లస్ 8 8 16, 16 తీస్తే 15. 15 అంటే 2.5. 15 అంటే 2.5. O2 మైనస్ 8 16 ప్లస్ 1 17. 17 అంటే 1.5. సో అలా మనం ఈజీగా బాండ్ ఆర్డర్స్ ని మెజర్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇంకా ఎంసెట్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నవి మీరు ఒకసారి జాగ్రత్తగా క్విజ్ క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేసుకుంటే ఇవన్నీ కవర్ అయిపోతాయి. క్విజ్ క్వశ్చన్స్ ఇవన్నీ కవర్ అయిపోతాయి. చూడండి క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, బాండ్ ఎనర్జీ ఈజ్ హైయెస్ట్ ఇన్ ద మాలిక్యూల్స్. వీటిలో దేనిలో బాండ్ ఎనర్జీ ఎక్కువ? ఫ్రమ్ టాప్ టు బాటమ్ అటామిక్ సైజ్ ఏమవుతుంటుంది? పెరిగిపోతుంది. దిస్ ఈజ్ ఫ్లోరిన్, నెక్స్ట్ క్లోరిన్, నెక్స్ట్ బ్రోమిన్, నెక్స్ట్ అయోడిన్. ఎప్పుడైతే అటామిక్ సైజ్ పెరుగుతుందో, ఇందాక ఏం చెప్పాం, బాండ్ ఎనర్జీ అనేది, బాండ్ లెంగ్త్ ఏమవుతుంది? ఫస్ట్ పెరిగిపోతుంది. సో బాండ్ ఎనర్జీ విల్ బి డిక్రీజెస్. బాండ్ ఎనర్జీ డిక్రీజెస్. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. క్లోరిన్ కి వచ్చేసరికి ఒక ప్రాబ్లం వస్తుంది. ఎస్, ఏ అని రాస్తాం కదా మనం, కానీ క్లోరిన్ కి రిపల్షన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. క్లోరిన్ కి రిపల్షన్స్ ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం చేంజింగ్ వస్తుంది. దీని కాన్సెప్ట్ ఏంటి అనేది నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేద్దాం. టైమ్ ఇస్ ఓవర్. మీరు ఈ బిట్స్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. బాండ్ ఎనర్జీ ఆఫ్ కార్బన్ బాండ్ ఈస్ హైయెస్ట్ ఇన్ సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ ఉంది. అలాగే దిస్ ఇస్ సింగిల్ బాండ్. SPS, sp2s, sp2 డబుల్ బాండ్స్, SPS, sp3s. వీటిలో దేనికి బాండ్ ఎనర్జీ ఎక్కువ? బాండ్ ఎనర్జీ ఈజ్ లీస్ట్ ఇన్ ద ఫాలోయింగ్. చూసారా, హైడ్రోజన్ ఈజ్ కామన్. నెక్స్ట్ ఆటమ్ అనేది చూస్తారు, సైజ్ బట్టి చూస్తారు. ఇలా మనం అబ్జర్వ్ చేయొచ్చు. డిస్టెన్స్ ఈజ్ లార్జ్. C2H2 మాలిక్యూల్ రైట్ అని రావాలి నీకు, C2H4 మాలిక్యూల్ రైట్ అని రావాలి. రాస్తే కెన్ ఈజీలీ ఫైండ్. ఓకే, ఫస్ట్ క్విజ్ క్వశ్చన్స్. మీరు ఈ రోజు మీకు టాస్క్ ఏంటి అని అంటే, మీ లాగిన్ క్రెడెన్షియల్స్ తో మీరు లాగిన్ అయ్యి అందులో ఉండే క్విజ్ క్వశ్చన్స్ ని అటెంప్ట్ చేయండి. మాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ని అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, రేపు లాస్ట్ 5 to 10, రేపు మీన్స్ మండే నాడు మీకు క్విజ్ ఉంటుంది. లాస్ట్ 15 minutes 6 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ రోజు మనం ప్రొవైడ్ చేస్తున్నాం అంటే ఈ రోజే నేను ఇస్తాను వాళ్ళకి. మీకు ఆన్లైన్ లో లాస్ట్ 15 minutes, ఈ రోజు మ్యాథమెటిక్స్ లో మీకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. దెన్ విల్ గో ఫర్ ద క్విజ్ ఫర్ కెమిస్ట్రీ ఆల్సో from Monday on. Okay, thank you all of you. Thank you very much.